హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో వరలక్ష్మి వ్రతం సాయంత్రం అంటే ఈవినింగ్ 5 o'clock అయితే మార్నింగ్ బయట వేసిన ముగ్గు అయితే క్లీన్ చేసేసి సాయంత్రం పూట వేసి ముగ్గు వేశాను. ఫ్రెష్ అయ్యి జాగృత్ బర్త్డేకి అయితే సింపుల్గా అయితే డెకరేషన్ చేశాము. మా వారైతే ఆఫీస్ నుంచి వచ్చాక నేనైతే సాయంత్రం పూజ చేసి దేవుడి గుడిలో అమ్మవారి దగ్గర అయితే పూజ చేస్తున్నాను. ఫుల్గా అయితే వర్షం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. సో వెళ్ళేసి అయితే కేక్ తీసుకొచ్చారు. కూల్ కేక్ కదా, సో ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. మర్చిపోయానండి, నేను దేవునికి నైవేద్యంగా ఏం చేశానో చెప్పలేదు కదా. ఏమేం చేశానంటే పొంగలి, పులిహోర, దద్దోజనము, అటుకుల పాయసము, వడలు, వడపప్పు, చలిపిండి, ఫ్రూట్స్, పచ్చెనగలు. మీరేం చేశారో కామెంట్ చేయండి. నాకు వచ్చిన వాటితో అయితే నైవేద్యాలు 9 రకాలు అయితే చేసి అమ్మవారికి నైవేద్యంగా అయితే పెట్టాను. మీరేం పెట్టారో నాకైతే కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, సాయంత్రం అయితే నేను రెడీ అయ్యేసి పూజ అయితే చేసుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే చేస్తారా? నాకైతే చెప్పండి. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ వచ్చేసి మార్నింగ్ అయితే అమ్మవారి దగ్గర అయితే పెట్టాను కదా, సో ఆ శారీ అయితే కట్టుకున్నాను. ఈవినింగ్ టైం పూజ టైంకి అందరూ అలాగే చేస్తారనేసి నేను కూడా అలాగే చేశాను. తీసుకున్నారా? దరా జాగ్రత్త. పూజ అయితే కంప్లీట్ అయిపోయాక మా అందరికైతే హారతి అయితే ఇస్తున్నాను. మా వారు కూడా ఆలోపు అయితే స్నానం చేసి వచ్చేసారు. సో వచ్చాకైతే నేను మా వారి దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకున్నాను. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం పూట మనము మన హస్బెండ్ల చేత ఇలా ఆశీర్వాదం చేసుకుంటే చాలా మంచిది అనేసి నేనైతే మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు. ఎందుకంటే ఈవినింగ్ వచ్చాక మా వారి చేత అక్షింతలు అయితే వేపించుకొని తినాలనేసి. సో జాగృత్ బర్త్డే కదా, సో ఇద్దరం అయితే ఆశీర్వదించాము. చాలా హ్యాపీగా ఉన్నింది ఫ్రెండ్స్. డెకరేషన్ చూసారు కదా, ఇలా సింపుల్గా అయితే చేసేసాను. ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో అయితే బుక్ చేశాను. చాలా బాగా వచ్చింది డెకరేషన్ అయితే. ఇక్కడ వచ్చేసి కేక్ అయితే ఆర్డర్ ఇచ్చాము. చాక్లెట్ అండ్ వెనిలా ఫ్లేవర్తో చాలా బాగుంది కూల్ కేకు. చూసారు కదా, సింపుల్గా. వర్షం పడుతుందండి, ఎవరు రాలేకపోయారు ఫ్రెండ్స్. ఆ టైంలో అయితే అమ్మాయిని అయితే పిలిస్తే వాళ్ళ పాపను అయితే తీసుకొని వచ్చింది. సో అలాగైతే సింపుల్గా అయితే జాగృత్ బర్త్డే అయితే సెలబ్రేషన్ చేసాం ఫ్రెండ్స్. ఈసారి ఫ్రెండ్స్ అందరినీ మిస్ అయ్యానని చెప్పేసి అంటున్నాడు. సరేలే, వర్షం పడుతుంది కదా, నేను వాళ్ళని ప్రెజర్ చేయలేకపోయాను. సో సింపుల్గా అయితే చేసేసుకున్నాము.
అయితే వచ్చిందని చెప్పాను కదా, అమ్మాయి పేరు శ్రవంతి. సో వాళ్ళ పాపనైతే తీసుకొని వచ్చేసింది. సో తనే అయితే మాకైతే ఫొటోస్ తీసి హెల్ప్ చేసింది. వీడియో అయితే నేను ఆల్రెడీ ఆన్ చేసి పెట్టేసినాను. తను వచ్చేసి ఫొటోస్ అయితే తీసింది. థ్యాంక్ యూ శ్రవంతి. కేక్ కటింగ్ అయిపోగానే అయితే అందరం ఫొటోస్ తీసేసుకున్నాము. సో ఇంటికి వచ్చింది కదా సో పాప. సో పాపకైతే నేను ఫస్ట్ పూస అయితే వాయినంగా అయితే ఇచ్చాను. మన ఇంటికి వచ్చిన లక్ష్మీదేవి కదా ఫ్రైడే రోజు. సో పాపకు కూడా అయితే కూర్చోబెట్టి పసుపు పూసి చక్కగా వాయనం అయితే ఇచ్చాను. చిన్నపిల్లలు మనకి దేవుళ్ళతో సమానం అంటారు కదా. సో ఆ చిన్న పాపకైతే పూసేసి వాయనం అయితే ఇచ్చాను. తర్వాత వచ్చేసి లేఖనకు కూడా అయితే అలాగే పసుపు పూసి వాయనం అయితే ఇచ్చాను. సో జాగురు అక్కడ ఏం చేస్తున్నాడంటే అమ్మాయి అయితే మనకి మ్యాప్ ఫజిల్ అయితే గిఫ్ట్గా ఇచ్చింది. సో అదైతే ఓపెన్ చేసి ఏమొచ్చాయి ఎలా పెట్టాలనేసి అయితే ఇద్దరు ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఆ లోపు అయితే నేను ఈ పాప చేత అయితే ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. సోషల్లోనే ఉంటాయి అవి. అంటే ఇప్పుడు పిల్లలకి యూజ్ అయ్యే అవే బెస్ట్. ఎవరైనా వాడచ్చు. 4 కంటే చిన్నపిల్లలు వాడకూడదు. వాళ్ళకి అర్థం కాదు కదా ఇంకా. ఈసారి మా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా సింపుల్గా అయితే అయిపోయింది. జాగ్రూ బర్త్డేస్ అలాగా. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.